మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. గత 2014 నుండి ఎన్ఈసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 78 లక్షల మంది పెన్షన్లు అందరూ ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను ₹1000 నుండి 7,500 చేయాలని, దాంతోపాటు డిఏ కూడా చెల్లించాలని, మరియు పెన్షనర్కు అతని భార్యకు మెడికల్ సదుపాయాలు కల్పించాలని పట్టణాలు, రాష్ట్రాల వారీగా మరియు ఢిల్లీలో ధర్నాలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనల ద్వారా వివిధ రకాల పోరాటాలు, ఆందోళనలు చేయడం మీకు అందరికీ విదితమే. ప్రతిసారి ఢిల్లీలో ఆందోళన చేస్తున్నప్పుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రి చర్చలకని పిలవడం మరియు బుజ్జగించడం పరిపాటిగా మారిపోయింది. గత డిసెంబర్ 2024లో చర్చలకని పిలిచి 2 నెలల సమయం కావాలని డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఎన్ఈసీ నాయకులను కొన్ని మంత్రిత్వ శాఖలలో అనుమతులు తీసుకోవాలని, అందువలన కొద్ది కాలం మీ ఆందోళనను వాయిదా వేసుకోవాలని, మీ ఈపీఎస్ మినిమం పెంచుతామని అదే పనిలో ఉన్నామని ఎన్ఈసీ నాయకులను, దేశవ్యాప్త ఈపీ పెన్షన్లను మభ్యలో పెట్టి సుమారు సంవత్సరం కాలం గడిపేసింది ఈ కేంద్ర ప్రభుత్వం. ఆఖరికి 2026 బడ్జెట్ సమావేశాల్లోనైనా ఈపీఎస్ మినిమం పెంచడం మరియు పెన్షన్ల కోసం శాలరీ సీలింగ్ను ₹15,000 నుండి ₹25,000 పెంచబోతున్నట్లు వివిధ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా వార్తాపత్రికల్లో ప్రచారం జరిగింది. కానీ ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీసం ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ అన్న విషయం ప్రస్తావనకే రాకపోవడం చాలా దగ్గ విషయం. కేంద్ర కార్మిక శాఖ మంత్రి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ఈసీ నాయకులకు చర్చలకు పిలిచి ఏదో ఒక సాకు చెప్పి వారు చేస్తున్న ఆందోళనలపై నీళ్లు జల్లి ఏదో రకంగా వాయిదాలు వేయించుకుంటూ కాలం గడిపేశారు. ఎన్నోసార్లు అందరు కేంద్ర మంత్రులు ఎన్ఈసీ నాయకులకు హామీ ఇచ్చారు. అయినా 1 సంవత్సరం కాలం వృధా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఈ ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంచలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎన్ఈసీ నాయకులకు డైరెక్ట్గా చెప్పవచ్చు కదా. ఎందుకు కేంద్ర కార్మిక స్థానంలో ఉండి అబద్ధాలు చెప్పడం? గతంలో జనరల్ ఎలక్షన్ ముందు 2013లోనే ఈ బీజేపీ పార్టీ అపోజిషన్ పార్టీగా ఉన్నప్పుడు ఆ రోజే ఈపీఎస్ మినిమం పెన్షన్ ₹3,000గా ప్లస్ దాంతోపాటు డిఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. పత్రికా ప్రకటనలు, న్యూస్ ఛానల్స్లోన ప్రచారం చేశారు. మరి ఇదే బీజేపీ పార్టీ, మోడీ ప్రభుత్వం గత 12 ఏళ్ళుగా పాలన చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా, పాలకపక్షంలో ఉంటే ఒకలాగా వ్యవహరిస్తారా? మీ కేంద్ర ప్రభుత్వ చేతగానితనానికి ఎన్ఈసీ నాయకులనే కాకుండా ఎన్నో ఆశలు పెట్టుకున్న దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్లందరికీ ఘోరంగా నిరాశపరిచారు. ఈ కేంద్ర ప్రభుత్వం మోడీని, మిగిలిన కేంద్ర మంత్రులను ఇచ్చిన హామీలు నమ్మడమే తప్పయింది అని ఈ కేంద్ర ప్రభుత్వానికి దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లు అంటే ఏమిటో త్వరలో మార్చి 9, 10, 11 తారీఖుల్లో చవి చూపిస్తామని ఎన్ఈసీ నాయకుడు కమాండర్ అశోక్ రావుత్ తీవ్రంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. सादर प्रणाम। मैं आप सभी को बहुत बहुत नमस्कार करता हूं। आज आपके सामने इसलिए हूं कि कल हमारा 2026 का भारतवर्ष का बजट पेश हुआ। उसमें ईपीएस 95 के बारे में कुछ भी संकेत नहीं है। और आप जानते हैं 13-14 अक्टूबर को 2025 में मंत्री महोदय ने हमसे ये वादा किया था कि आपको जल्द ही मीटिंग के लिए बुलाएंगे और आपके इस प्रश्न का हम उत्तर निकालेंगे, इसको सुलझाएंगे। लेकिन 14 अक्टूबर के बाद 14 नवंबर, 14 दिसंबर, 14 जनवरी, अभी 14 फरवरी आएगी, फिर भी हमें अभी तक कहीं बुलाया नहीं है। मंत्रालय से कम्युनिकेशन भी उन्होंने एक तरफा से बंद किया है और अभी तक हमारे प्रश्न का हल नहीं निकला है। जबकि 2013 में
प्रकाश जावड़ेकर जी जब बीजेपी के प्रवक्ता थे, उन्होंने ये कहा था कि हमारी सरकार सत्ता में आने के 3 महीने के अंदर, 90 दिन के अंदर हम आपके प्रश्न का सॉल्यूशन निकालेंगे। आज 14 बरस हो गए। 14 बरस में भाई राम जी का वनवास भी खत्म होता है और हमारा वनवास अभी तक खत्म नहीं हो रहा है। ये हमारे साथ जाती है, बहुत बड़ी जाती है। ऐसा नहीं कि हमने अपना कम्युनिकेशन बंद किया है, हम चर्चा के लिए तैयार रहते हैं। हमने कई पत्र लिखे हैं, कई प्रेजेंटेशन दिए हैं, कई बड़े बड़े लोगों से मिले हैं, उनको समझाया है, कई बार आश्वासन मिले हैं, लेकिन अभी तक हमारा काम नहीं हुआ है। ये बड़ी चिंता का विषय है। और क्यों? हमने ऐसे कौन से पाप किए हैं जो इस जन्म में हमको ये सरकार भुगतने में मजबूर कर रही है? क्या ये 2013 में दिया हुआ वादा केवल इलेक्शन का जुमला था? और 14 साल में इनको फुर्सत नहीं मिली। 90 दिन की जगह 14 साल हो गए। ये बहुत बुरी बात है और इसके लिए हम सब चिंतित हैं। हम जानते हैं, मानते हैं सरकार हमारी है, हमारी मतलब देश की सरकार है और देश की सरकार ने देश के लोगों की तरफ ध्यान देना चाहिए, ये भी हमारा पूरा मानना है। लेकिन अगर ये नहीं हो रहा है, हमारी एक तरफा हम अपना पत्र पे पत्र भेज रहे हैं, बता रहे हैं, फ़ोन करके कोशिश कर रहे हैं और वहाँ से कोई उत्तर नहीं है, तो जब हमारी सामान्य बात सरकार के समझ में नहीं आती है तो हमें इसका जवाब आंदोलन से देना पड़ेगा। यह मजबूरन हमको करना पड़ेगा। हम कोई आंदोलन के शौकीन लोग नहीं हैं, ना आंदोलन करके हमें बहुत समाधान मिलता है, ऐसी बात नहीं है। लेकिन अगर आप हमें धकेलोगे उस तरफ कि जहां हमें कोई इलाज ही नहीं है, कोई चारा नहीं है, तो हमें आंदोलन करना पड़ेगा और यह आंदोलन हम करेंगे। क्योंकि हम जानते हैं यहाँ घर में हमारे 1000 रुपये में लेके सड़ते सड़ते मरने से, जीने से अच्छा है वहाँ लड़ते लड़ते मरे। और इसके लिए जिम्मेदार सरकार होगी। अब याचना नहीं, अब रण होगा, रण, और भीषण होगा संघर्ष, बहुत भीषण। और इसके लिए मैं आज यहाँ पे ऐलान करता हूँ कि 9, 10 और 11 मार्च को जंतर मंतर पे EPS 95 राष्ट्रीय संघर्ष समिति का बहुत बड़ा आंदोलन होगा, जिसमें मैं आप सबको अपील करता हूँ कि रिजर्वेशन करिए, वहाँ आइए और वहाँ अपना हक लेने के लिए हम सब लोग मिलकर लड़ेंगे। फिर परिणाम की चिंता हम अब नहीं करेंगे। हम कोई परिणाम की चिंता नहीं करते। हमें अपना काम करना है, हमारा हक लेना है और हमारे सामने दूसरों को जो बांटा जा रहा है उसके ऊपर हमें कोई आपत्ति नहीं, लेकिन हमारा हक क्या, और इसके लिए हम जाएंगे। हमारे एक एक आंसू का हिसाब हम वहाँ पे लेंगे, एक एक पसीने के कतरे का हिसाब हम वहाँ पे लेंगे। मैं आप सबको अपील करता हूँ कि 9, 10 और 11 मार्च चलो दिल्ली जंतर मंतर। और आप सभी से प्रार्थना करता हूँ कि घर में बैठने से कुछ नहीं होगा, कुछ लेना है तो लड़ना पड़ेगा। और हमें कोई देने वाला ऐसे कोई देगा नहीं, हमें छीन के लेना पड़ेगा। इस पर अभी हमारा यकीन विश्वास हो रहा है। तो चलिए हम मिलेंगे दिल्ली 9, 10, 11 मार्च। धन्यवाद, सादर प्रणाम। गुड इवनिंग, नमस्कारम, वनक्कम, सभी को सादर प्रणाम। टुडे आई एम स्पीकिंग इन फ्रंट ऑफ यू। एज यू ऑल सीन, वी ऑल वेर वेरी expecting something for us in this budget, but it's a very sad that in budget nothing is there for EPS 95 pensioners. People are absolutely angry over this, and therefore we want to do something in which we can fetch our result. You all remember Prakash Javadekar ji, when he was spokesperson of BJP in 2013, he had declared that within 90 days, if we come to power within 90 days, that is 3 months, we will solve this problem. Today 14 years are passed, 14 years. And in these 14 years, I tell you,
even Prabhu Ramchandra ji, who went to Banwas, was 14 years. We are getting more Banwas than that. And this is not good for the government. This is not the government's, it's not good for the government and governance. It's not good for democracy. When people are asking something, their own right, you are keep denying it. Lot of meetings, lot of presentation, who's who, sabko hum mile. We met everybody. But then, what is the result? Result is that in 2026 budget also, there is zero for us. This saddens us. We are not only sad, we are angry. And therefore, we have decided that we will not take it down. We will go and fight. We are going to do agitate in Jantar Mantar, at Jantar Mantar in Delhi on 9th, 10th and 11th of March. It's better to fight and die rather than die at home with illness. And therefore, we have decided, all of us, I request everybody, please come to Jantar Mantar. And now this will be a decisive ladai, decisive battle. We are not going to take it lying down. No more. And therefore, I request all of you, please pack your bags now, book your tickets and come to Delhi. We will win and we will fetch our result. We will not take any more these bluffs of the government. Thank you very much. All the best. Jai Hind. గత 6 సంవత్సరాలుగా మినిమం పెన్షన్ 7,500 రూపాయలు చేయాలని ఈపీఎస్ పెన్షనర్స్ తరపున ఎన్ఏసీ నాయకులు, జేఏసీ నాయకులు, పెన్షనర్ అసోసియేషన్లు రాష్ట్రాల వారీగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి సుమారు 10 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నట్లు ఈ మినిమం పెన్షన్ ఆ 1000 రూపాయల దగ్గరే ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి ఈపీఎస్ 90 పెన్షన్కు చాలా అన్యాయం చేసింది. కనీసం వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిన మాటలు కూడా నిలబెట్టుకోలేకపోయింది. मोदी जी अपना वचन निभाओ, मोदी जी अपना वचन निभाओ, मोदी जी हमारे साथ ఎన్ఎస్సి తలపెట్టిన మహాధర్నాకు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వచ్చే నెల మార్చి నెలలో 9, 10, 11 తేదీలలో జరగబోయే ఈ ఆఖరి ఆందోళన పోరాటంలోనైనా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదల ప్లస్ డిఏ విషయాలపై సానుకూలమైన నిర్ణయంతో అధికారిక ప్రకటన చేస్తుందని దేశవ్యాప్త 78 లక్షల ఈపీఎస్ పెన్షన్లందరూ ఎదురు చూస్తున్నారు. లెట్ us hope for the best. వారి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.